నథింగ్ ఈజ్ వర్త్ నీలో ఉన్న ఒరిజినాలిటీని ఉన్న ఇండివిజువాలిటీని చంపుకుంటే. నీకు నీ ప్రోడక్ట్ ఎంత డబ్బులైనా సంపాదించని, అది నువ్వు కాదు, అది నీ ఎక్స్ప్రెషన్ కాదు అన్నప్పుడు రాత్రి నువ్వు పడుకునేటప్పుడు యూ వోంట్ బీ హ్యాపీ. అండ్ ఆర్టిస్ట్కి మెజర్ ఆ హ్యాపీనెస్, నథింగ్ మచ్. ఏదైనా, నేననే కాదు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ రివ్యూ ల్యాండ్స్కేప్ అనేది లేదు, అది మీకు తెలుసు. అంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కాన్వర్జేషన్స్ ఎంగేజింగ్గా వస్తే మేము రాగర్ట్ అబౌట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర అసలు ఎవరు స్టార్ట్ చేసిండ్రు, పయనీర్స్ ఎవరు అన్నప్పుడు ఆబ్వియస్లీ పేరు వస్తుంది. యా, యూ టుక్ దట్ రిస్క్. అప్పుడు పీపుల్ దగ్గరికి, అప్పుడు యుఎస్ పీపుల్ చదివే వాళ్ళు లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఎక్కడో ఒక పాత్ ఓపెన్ అయింది. ఫార్చునేట్లీ ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఇట్లా. సో అట్లా నేను కూడా ఏదో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నా. చలో ఈరోజు ఇండివిజువలిస్టిక్ ఫైట్ ఉంది, రేపు ఇంకొక నలుగురు నాకు తోడయ్యారు అనుకో, ఒక వేవ్ మొదలవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రెంచ్ వేవ్ కానీ ఈ కొరియన్ వేవ్ కానీ అన్నీ మొదలైనవి బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ చేస్తే. ఒక ఫిల్మ్ మేకర్ చేస్తే ఇప్పుడు చంద్రశేఖర్ ఎల్లటి గారు నిజంగా చాలా పైనీరింగ్ వర్క్స్ చేశారు. పాపం ఎక్కడో వేరే వాళ్ళు కూడా జాయిన్ అయితే దట్ బికమ్స్ ఎ బ్యాండ్ అండ్ ఎగ్జాక్ట్లీ. సో నేను ఇంకా ఫిక్స్లో ఉన్నాను, నాకు తెలీదు, ఐఎమ్ ట్రైయింగ్.